లోతుగా ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. శరీరాన్ని విశ్రాంతిగా వదిలేయండి. ఎక్కడా బిగింపు లేకుండా లెట్ గో అంటారు ఇంగ్లీష్‌లో దీన్ని. శరీరం ఎక్కడా బిగించాల్సిన అవసరం లేదు. విశ్రాంతిగా వదిలేయండి. చేతులు ఒకదానిపై ఒకటి పెట్టుకోండి ఒడిలో. దేని మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ధ్యానం అంటే కాన్సంట్రేషన్ కాదు. మనస్సులో ఏం జరుగుతున్నా కూడా దాన్ని మార్చాలని ప్రయత్నం చెయ్యొద్దు. ఏమన్నా రాని ఆలోచనలు, ఎలాగన్నా ఉండని మనసు, మనం దాన్ని పట్టించుకోకుండా ఊరికే వదిలేస్తామంతే. ధ్యానం అంటే అంతర్ముఖ ప్రయాణం, ఇన్నర్ జర్నీ. మనము బయటికి ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలంటే చేసేది ఔటర్ జర్నీ. ఆ ప్రయాణానికి అన్ని వస్తువులు సమకూర్చుకుంటాం, అన్నీ తీసుకొని వెళతాం. కానీ ఈ ప్రయాణానికి అన్నీ వదిలేస్తూ లోపలికి వెళ్తాం. ఇన్నర్, మన లోపలికి మనమే. రెండిటికి తేడా ఇదే. ఇక్కడ వదిలేయటం అంటే ఆ భావన లేకుండా ఉండడం అంతే.
ఎందుకంటే భావమయం ఇదం జగత్. భావముతోనే మనం ఈ జగత్తుని చూస్తాం. కాబట్టి భావాన్ని వదిలి ఉండడమే మనమిప్పుడు లోపల ప్రయాణానికి వదిలేయటం అంటే. ఒక్కొక్కటి వదులుకుంటూ అంతర్గత ప్రయాణం చేద్దాం. వదలటం అంటే ఆ భావన లేకుండా ఉండడం. నేను ఈ భూమి మీద ఉన్న వాస్తవ్యుడను అనే భావన వదిలేద్దాం. నా భూమి, నా భూగోళము అనే భావన వదిలేద్దాం. నిదానంగా ముందుకెళ్దాం ఇంకా. నా ఈ దేశము అనే భావనని కూడా కాసేపు వదిలేద్దాం. నేను భారతీయుడను అనే భావన కూడా వదిలేద్దాం. నా రాష్ట్రము అనే భావనని కూడా వదిలేసి ముందుకు సాగుదాం. నా పట్టణం లేదా నా ఊరు ఈ భావనని కూడా వదిలేద్దాం. లగేజ్ ఎంత తగ్గించుకుంటే అంత హాయిగా ఉంటుంది ఈ ప్రయాణం. నా ఆస్తులు, నా ఇల్లు, నా బండ్లు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్న వస్తువులు. వీటన్నిటి కూడా కాసేపు నాది కాదనే భావనని తో ఉందాం. వదిలేద్దామంటే అదే అర్థం.
ఇంకా ముందుకు సాగుదాం. ఇంకా అంతర్గత ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగిద్దాం. ఈ శరీరంతో బంధమున్న భర్త, భార్య, బిడ్డలు, బంధువులు ఇవన్నీ కూడా కాదు. వీటిని కూడా వదిలేద్దాం కాసేపు. ఈ భావనని కూడా, నా వాళ్ళు అనే ఈ భావనని కాసేపు వదిలేద్దాం. మనలోకి మనం ప్రయాణం చేద్దాం. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం మట్టి, వేడి, గాలి, నీరు ఇవి కూడా ఈ భూమికి సంబంధించినవే. కాసేపు ఇవేవి నావి కావు అనే భావనతో ముందుకు సాగుదాం. వీటిని వదిలేద్దాం. కేవలం నేను అనే ఆ గమనాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్దాం. ఈ శరీరం వలన ఏర్పడిన మనస్సులోని భావాలు, గత స్మృతులు, భవిష్యత్ ప్రణాళికలు అన్నిటినీ కాసేపు వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇవేవి మీరు కారు, ఇవేవి మనం కాము. ఈ మనసు అనే ఈ మెదడు లోపలున్న కణాలలో కూడా దాటేద్దాం. యాటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్తో నిర్మితమైన ఈ శరీరం మధ్యలో వీటిని కూడా దాటేద్దాం. కణ కణంలో ఇవే తప్ప ఏమీ లేవు. ఇవేమీ కాని చోట ఒక ఖాళీ, ఈ శూన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇది మన నిజతత్వం. ఈ మౌనం, ఈ శూన్యం, ఇది మన స్థితి. ఇది నిజమైన మన ఇల్లు, మన స్వభావం. ఇక్కడే కాసేపు ఈ మౌనంలో ఉండిపోదాం. మన నిజతత్వంలో ఉందాం. ఒక సాక్షిలాగా ఇప్పటిదాకా వదిలేసిన వాటన్నిటినీ చూద్దాం. ఇవేవి మనం కాదు. ఇప్పుడున్న ఈ మౌనమే, ఈ శూన్యమే మన నిజతత్వం. ఇక్కడే కొద్దిసేపు ఉందాం.
నేను కళ్ళు తెరవమనే దాకా తెరవకండి. ఆనందంగా ఈ స్థితిలో కాసేపు ఉందాం. ఈ విశ్వమంతటా ఉన్నది ఈ మౌనమే, ఈ శూన్యమే. గ్రహాలు, తారలు, నక్షత్రాలు అన్నిటికీ మూలం ఈ శూన్యం, ఈ మౌనం. విశ్వమంతటా ఇదే ఉంది. విశ్వంలో గ్రహాలు ఎలా తేలుతున్నాయో ఈ శూన్యంలో కణాలు కూడా అలాగే తేలుతూ వాటితోనే నిర్మితమయ్యాం మనం. అందుకే ఇది మన నిజస్థితి. మన శరీరంలో కణాలు ఎలా పుట్టాయో ఈ శూన్యంలోంచి గ్రహాలు అలాగే పుట్టాయి. వాటి జీవితకాలం అయిపోయిన తర్వాత అవి కూడా ఈ శూన్యంలో కలిసిపోతాయి. మన శరీరంలో ఉన్న విశ్వానికి, బాహ్యంగా ఉన్న విశ్వానికి పెద్ద తేడా ఏం లేదు. ఇదే విశ్వరూప సందర్శనం అంటే. నెమ్మదిగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం, బాహ్య ప్రయాణాన్ని. ఏమి కాననే ఈ తత్వంలోంచి నెమ్మదిగా నాటకానికి అలంకరణ చేసుకొని రెడీ అవ్వడానికి అవుతున్నట్టుగా ఒక్కొక్కటి ధారణ చేసుకుంటూ వద్దాం. ఈ కణంలోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నిటినీ ధరిద్దాం. ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇలా నిర్మాణమైన మనసు లోకి నెమ్మదిగా ఆలోచనలు, కోరికలు, ప్రణాళికలు అన్నిటినీ మళ్ళీ ధారణ చేద్దాం.
గాలి, నీరు, అగ్ని, పృథ్వీ, శూన్యముతో నిర్మితమైన ఈ శరీరాన్ని కూడా ధారణ చేద్దాం. ఈ నాటక రంగంలో నటించడానికి ఇది అవసరం. ఈ శరీరంతో సంబంధం ఉన్న భార్య, బిడ్డలు, బంధువులు, వీటన్నిటిని కూడా ధారణ చేద్దాం. ఇంకా మన బాహ్య ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అలాగే నా ఆస్తులు, అంతస్తులు, వస్తువులు ఇవన్నీ నేను వాడుకునేవి. ఇవన్నీ కూడా ఒకసారి కేవలం భావన, నావి అనే భావనలో ముందుకు వెళ్దాం. అలాగే నా పట్టణం, నా రాష్ట్రం, నా దేశం, నా భూమి ఇవన్నీ ధారణ చేసి భూమి సుత మానవుడు అనే ధారణతో ఉందా. ప్రతిరోజు కొద్ది సమయం పాటు ఈ నిజతత్వానితో కనెక్ట్ అవుదాం. ఇది అసలైనది. మిగిలినవన్నీ నాటక రంగంలో కావలసిన వస్తువులు, వేషధారణలు. తప్పది, ఇవన్నీ నాటక రంగంలో తప్పది. కానీ ఇవి మీరు కాదు. మీ నిజతత్వమైన ఆ శూన్యం, ఆ అంతర్గత మౌనంతో కనెక్ట్ అవుతూ ఉండండి. అదే ధ్యానం. ఆ అంతర్గత ప్రయాణమే ధ్యానం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు పూర్తిగా తెరిచిన తర్వాత అప్పుడు తల పైకెత్తండి.